హాయ్ అందరికీ. తిరువన్నామలై అదే అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను, వినేసేయండి. దర్శనానికి ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 6 లోపు వెళ్తే చాలా త్వరగా అయిపోతుంది. మేమైతే 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాము, అది కూడా 1 అవర్ లోపు. ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళ కోసం అయితే ఈ ట్రాలీలు ఉంటున్నాయి. 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. రాజగోపురానికి రైట్ సైడ్ కొన్ని షాప్స్లోను అండ్ రోడ్ల మీద కూడా ఇవి అవైలబుల్ ఉంటున్నాయి. గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు సాఫ్ట్గా ఉన్న క్లాత్స్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మేమైతే ప్యూర్ కాటన్ ప్రిఫర్ చేశాము. మేమైతే ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము, ఆ తర్వాతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. గిరి ప్రదక్షిణకి మాకైతే 6 అవర్స్ టైం పట్టింది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉండడం వల్ల. ఈవినింగ్ 6కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అప్పటికి వాతావరణం చల్లబడి ఉంటుంది, నేల కూడా కాస్తంత చల్లబడి కాళ్ళు కాలకుండా ఉంటాయి. ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేస్తే 8 లింగాలను దర్శించుకోలేమనుకుంటారేమో, కానీ 8 లింగాలను దర్శించుకునేలాగే ఉంటాయి. టెంపుల్స్ క్లోజ్ చేసినా విండోస్లోంచి 8 లింగాలను దర్శించుకోవచ్చు. అక్కడ కూల్ డ్రింకుల కంటే ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకెళ్ళి వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం బెటర్. ఎవ్రీ 3 కిలోమీటర్స్కి పెయిడ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఎక్కడా లేదు. ఫుడ్ మసాజర్ షాప్స్ బోలెడు.